शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदं तमुपास्महे। पूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै శ్రీ గురవే నమః। జై శ్రీరామ్। మనం రామాయణంలో అయోధ్యకాండలో 22వ సర్గలో ఉన్నాం. యువరాజు పట్టాభిషేకము ఆగిపోవుట, వనవాసము ప్రాప్తించుట అనునవి దైవికములే, ఈ రెండు నాకు సమానములే అని శ్రీరాముడు లక్ష్మణునితో పలుకుట, మరియు కైకేయి ఎడ గౌరవభావమును ప్రకటించుట. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడిన కారణముగా సౌమిత్రి మానసిక వ్యధతో దైన్యము వహించి ఉండెను. అతడు అసహనముతో ఊగిపోవుచుండెను. మహాసర్పము వలె బుసలు కొట్టుచుండెను. రోషముతో అతని కనులు ఎరుపెక్కెను. అట్టి లక్ష్మణుని దరిజేరి మనోనిగ్రహము గల శ్రీరాముడు ధైర్యము వహించి ఏ విధముగాను తొణకక బెణకక తనకు ప్రేమ పాత్రుడైన అనుంగు తమ్మునితో ఇట్లు నుడివెను. సోదరా లక్ష్మణ, తండ్రి గారిపై గల రోషమును, నా వనగమన కారణముగా నీలో పెళ్ళుబుకిన శోకమును విడనాడుము. ధైర్యమును వహింపుము. జరిగిన సంఘటనలను అవమానముగా భావింపకము. సత్య పరిపాలనతో తండ్రిని తరింపజేయుదుమని సంతోషమును పొందుము. నేడు నా రాజ్యాభిషేక నిమిత్తమై సిద్ధపరచబడిన సామాగ్రిని వెంటనే తొలగింపుము. నా ప్రయాణమునకు ఎట్టి ఆటంకములను లేకుండా చూడుము. నాయన సౌమిత్రి ఇంతవరకును రాజ్యాభిషేక నిర్వహణకై సాధన సామాగ్రిని సమకూర్చుటలో సాటిలేని ఉత్సాహమును చూపితివి. ఇప్పుడు నా వన గమనమునకై ఏర్పాట్లు చేయుటలో కూడా అట్టి ఉత్సాహమునే ప్రదర్శింపుము. సోదరా, నా రాజ్యాభిషేక విషయమున కైకేయి మాత యొక్క మనస్సులోని పరితాపమును తొలగించుచు ఆమెలో ఎట్టి సందేహము విచారము లేకుండానట్లు చేయుము. మనస్సులోని శంకల కారణముగా ఆమె దుఃఖపడుటను నేను ఒక్క క్షణము కూడా సహింపలేను, ఉపేక్షింపజాలను. బుద్ధిపూర్వకముగా గాని తెలియక గాని తల్లులకైనను తండ్రికైనను ఏ విధముగను ఎప్పుడైనను రవ్వంత అప్రియమును సైతము చేసి ఎరుగను. పరలోక భీతి కలవాడైన నా తండ్రి ఆడిన మాట తప్పనివాడై అమోఘ పరాక్రమశాలి అయి సత్యవచనడగుటచే నిర్భయముగా జీవించుచుండుగాక. ఈ పట్టాభిషేక కార్యము ఆగిపోకయున్నచో కైకేయికి తానిచ్చిన వాగ్దానము భంగమైనదని దశరథ మహారాజునకు మనస్తాపము కలుగును. ఆయన పరితాపము నన్ను తప్పింపజేయును. ఓ లక్ష్మణ, అందువలన నా అభిషేక కార్యక్రమమును మానుకొని వెంటనే ఈ నగరము నుండి వనములకు వెళ్ళవలెనని తలంచుచున్నాను. నేను వనములకు వెళ్ళినచో తన ప్రయత్నమున కృతకృత్యురాలైన కైకేయీదేవి వెంటనే నేడే ఎట్టి తత్తరపాటు లేకుండా నిశ్చింతగా తన కుమారుడైన భరతునికి పట్టాభిషిక్తుని గావించును. నేను నారచీరలను ధరించి జటాజోట దారినై వనములకు వెళ్ళగా ఆమె మనస్సు చల్లబడును, తేలికయగును. తండ్రి అయిన దశరథుడు కైకేయికి చేసిన తన ప్రతిజ్ఞకు కట్టుబడి నా అరణ్యవాస విషయమున ఎట్టకేలకు ఒక దృఢ నిశ్చయమునకు వచ్చెను. మనస్సును స్థిరపరచుకొనెను. ఈ విషయమున ఆయనను కష్టపెట్టజాలను కనుక వనములకు వెళ్ళెదను. ఇక ఏమాత్రము ఆలసింపరాదు. ఓ సౌమిత్రి,
రాజ్యాధికారము నా చేతికి చిక్కినట్లే చిక్కి జారిపోవుటకు నా వనవాస ప్రాప్తికి దైవమే కారణము. ఇందు కైకేయి దోషము ఏ మాత్రము లేదు. ఇది ముమ్మాటికి విధి విలాసమే. అట్లు కానిచో నన్ను అడవులకు పంపవలనడి బుద్ధి ఆమెకి ఎట్లు పుట్టేడిది? ఓ సౌమ్యుడా, తల్లుల ఎడ నాకు గల ప్రేమాభిమానములలో హెచ్చుతగ్గులు లేవు. నాకు వారందరూ సమానమే. ఇంతవరకు వారి ఎడ నాకు ఏమాత్రము భేదబుద్ధి లేదు. అట్లే కైకేయి తల్లి ఇంతకు ముందు ఎన్నడూను నా పైన గాని తన కుమారుడైన భరతుని పైన గాని భేదభావము చూపి ఎరుగదు. వీటన్నింటినీ నీవును ఎరుగుదువు. నా యువరాజ పట్టాభిషేకము ఆగిపోవునట్లుగను నాకు వనవాసము ప్రాప్తించునట్లుగను ఆ కైకేయి పలికిన తీవ్రమైన దుర్వచనములు ఆమె బుద్ధిపూర్వకముగా నుడివినవి మాత్రము గావు. అవన్నీ విధి ప్రేరితములు కనుక వీటన్నింటికి దైవమే తప్ప మరి వేరొక కారణము లేదని తలంతును. కైకేయి మిక్కిలి సాధు స్వభావము గలది. ఉత్తమ రాజవంశమున జన్మించినది. భూత దయ మొదలగు సద్గుణములతో విలుసిల్లునది. అట్టి ఆ ఉత్తమురాలు ప్రాకృత స్త్రీ వలె దుష్ట స్వభావము కలిగి నీచ వంశమున జన్మించిన గుణహీనమైన ఒక క్షుద్ర స్త్రీ వలె ఎట్లు మాట్లాడును? అందున ఇతరుల సమక్షమున గాని ఇతరుల ద్వారా గాని కాక పతి సమక్షముననే స్వయముగా పైగా అత్యంత ప్రేమ పాత్రుడనైన నాకు కీడు తలపెట్టుచు ఇట్టి అప్రియ వచనములను ఎట్లు మాట్లాడును? విధి విలాసము ఊహించుటకు అలవి కానిది. అది మానవులకే కాదు దేవతలకు నివారింపశక్యము కానిది. ఆ విధి వైపరీత్యమే నా పైనను ఆమె మీదను పడినది అనుట యుక్తము. తత్ప్రభావమున కైకేయి బుద్ధి మారిపోయినది. నా చేతికి చిక్కిన రాజ్యాధికారము జారిపోయినది. ఓ లక్ష్మణ, విధి నిర్ణయము ప్రకారము కర్మ ఫలమును అనుభవించుట తప్ప ఆ విధిని నిగ్రహించడి ఉపాయము ఏదియునూ లేదు. కనుక దైవమును ఎదుర్కొనుటకు ఎవరు సాహసింతురు? సమస్త ప్రాణులకు కలిగిడి సుఖ దుఃఖములకును శాంతి క్షోభములకు లాభ నష్టములకు ఉత్పత్తి వినాశములకు కారణములను ఊహింపజాలము. ఇవన్నీయును విధి నిర్ణయములే. తీవ్రముగా తపమునరించు ఋషుల సైతము దైవోపసహితులే. కామ క్రోధములకు లోనై తమ కఠోర నియమములను తిలోదకములిచ్చి భ్రష్టులగుదురు. ప్రయత్నపూర్వకముగా ఆరంభించిన కార్యములు ఆగిపోవుట, అనుకోని విధముగా అకస్మాత్తుగా నూతన సంఘటనలు తటస్థించుట, ఇవన్నీయును దైవ నిర్ణయ ఫలితములే కదా. ఈ విధమగు తాత్విక దృష్టితో నా అంతఃకరణమును నేను నిగ్రహించుకొనుట వలన నా పట్టాభిషేకము ఆగిపోయినను నాకు ఎట్టి పరితాపము కలుగటలేదు. అందువలన నీవును నా వలనే పరితాపమును త్యజింపుము. పట్టాభిషేకమునకు సంబంధించిన ప్రక్రియనంతయును వెంటనే నిలిపివేయుము. పట్టాభిషేకము కొరకై పూర్ణ జల కలశములను సిద్ధపరచుట ఇచ్చట సిద్ధపరచబడి ఉన్నవి. అవి నా తపోవ్రత దీక్షా స్నానములకు ఉపయోగపడగలవు. అది సరికాదు. రాజ్య పట్టాభిషేక నిమిత్తమై రాజద్రవ్యముతో సమకూర్చబడిన ఈ కలశ జలములతో నాకేమి పని? నేను స్వయముగా బావుల నుండి తోడుకొనిన జలములతో నా తపోవ్రత స్నానములను ఆచరించుటయే యుక్తము. ఓ సౌమిత్రి, నాకు రాజ్యలక్ష్మి దక్కనందులకు నీవు ఏ మాత్రము పరితపింపవలదు. నాకు రాజ్యాధికారమైనను వనవాసమైనను సమానమే. తరచి చూచినచో వనవాసమే నాకు మహాఫలము, సంతోషదాయకము. వనములలో రాజ్యపాలన క్లేశములు ఉండవు. మీది ముక్కిలి ప్రకృతి సౌందర్య దర్శన భాగ్యము అచట లభించును. తమ్ముడా లక్ష్మణ, నా పట్టాభిషేకము ఆగిపోవుటకు పెనతల్లి అయిన కైకేయియే కారణము అని తలంపు వలదు.
విధి ప్రేరణ చేతనే ఆమె అట్లు మాట్లాడినది. దైవశక్తి ఎంతటిదో నీవును ఎరుగుదువు కదా. 23వ సర్గము. శ్రీరామునిపై గల అపారమైన భక్తి కారణముగా లక్ష్మణుడు సాహస వచనములను పలుకుట, రాముడు తన దృఢ సంకల్పమును వెల్లడించుట. శ్రీరాముడు దైవశక్తి ప్రభావమును గూర్చియు ధర్మాచరణ ప్రాముఖ్యమును గురించియు పదే పదే నొక్కి చెప్పుచుండగా లక్ష్మణుడు వినమ్రుడై వినుచు మనస్సున దుఃఖ హర్షముల మధ్య నలిగిపోవుచున్నట్లే ఉండెను. శ్రీరాముడు ధర్మమునకు కట్టుబడుచున్నందులకు హర్షము, రాజ్యమును త్యజించునందులకు దుఃఖము. అప్పుడు దుఃఖ హర్షముల మధ్య ఉగిసలాటకు గురి అయిన లక్ష్మణస్వామి నొసట బొమ్మ ముడివైచి పుట్టలోనున్న మహాసర్పము వలె రోషముతో బుసలు కొట్టసాగెను. అప్పుడు దుఃఖహర్షముల మధ్య ఊగిసలాటకు గురి అయిన లక్ష్మణస్వామి నొసట బొమ్మ ముడివైచి పుట్టలోనున్న మహాసర్పము వలె రోషముతో బుసలు కొట్టసాగెను. మన లక్ష్మణస్వామి వారికి కోపం వచ్చిందిట. కనుబొమ్మలు ముడిచియున్న అతని ముఖము క్రోధముతో రెచ్చిపోయిన సింహము యొక్క ముఖము వలె దుర్నిరీక్ష్యమై చూడశక్యము గానిదై ఉండెను. అప్పుడు లక్ష్మణుడు తన కుడి చేతిని ఏనుగు తొండము వలె విదుల్చుచుండెను. మెడను క్రిందికిని పైకిని పక్కలకును తిప్పసాగెను. అతడు శ్రీరాముని ఓరగా చూచుచూ ఇట్లు నుడివెను. శూరులైన క్షత్రియులలో శ్రేష్ఠుడవైన ఓ రామ, తండ్రి ఆదేశమును అనుసరింపనిచో ధర్మహాని కలుగునని, అధర్మవర్తుడు రాజైనచో ధర్మపాలన ఎట్లు కొనసాగును అని లోకము శంకించుచునియు, నీవు ధర్మమును అతిక్రమించినచో లోకము కూడా నిన్ను అనుసరించి అధర్మ మార్గము పట్టుననియు, ధర్మము అవహేళన పాలై నిరాదరింపబడినచో లోకము నశించును అని భావించి నీవు వనములకు వెళ్ళుటకై అనవసరముగా మిగుల తొందరపడుచున్నావు. నీవు మహాసూరుడవు, ఎన్నడూ ఏమాత్రము తొట్రుపాటునకు లోను కానివాడవు. అట్టి నీ వంటి వాడు శక్తిహీనమైన దైవమును సర్వసమర్థమైన దానిగా ప్రశంసించుట తగదు. శౌర్యహీనుడు, క్షత్రియాధముడు, కలవరపాటునకు లోనగువాడు మాత్రమే ఈ అసమర్థ దైవమును అనుసరించును. దీనమైన ఆ అసమర్థ దైవమును నీవు ఎందులకు ప్రశంసించుచున్నావు? పాపకృత్యములకు పాల్పడిన ఆ కైకేయి, దశరథులే అధర్మవర్తనులు అనడి భావమును నీకేల కలుగుటలేదు? ధర్మాత్ముడైన ఓ రామ, లోకమున ధర్మమును అడ్డుపెట్టుకొని తమ తప్పులను కప్పిపుచ్చుకొనుచు నయవంచకులు ఎందరో గలరు. వారిని గూర్చి నీ వెరుగవా? కైకేయి, దశరథులు నీకు ద్రోహమును తలపెట్టి నిన్ను అడవులకు పంపుటకై స్వార్థపూరితమైన పన్నాగమును పన్నిన విషయమును నీవు గుర్తింపలేదా? నీకు పట్టాభిషేకమును తలపెట్టక ముందే ఆ ఇరువురును ఈ ద్రోహ చింతన చేసి ఉండవచ్చును. అట్లు కానిచో దశరథుడు కైకేయికి ఈ వరములను ఎప్పుడో ఇచ్చి ఉండవచ్చును కదా. వాటిని ఇప్పుడు త్రవ్వి బయటకు తీయవలసిన పని ఏమి? కనుక ఇది నిజముగా వారి కుతంత్రమే. ఓ మహావీర, జ్యేష్ఠుడవైన నిన్ను కాదని లోక విరుద్ధముగా కనిష్ఠుడైన మరి ఒకనికి అనగా భరతునకు పట్టమగుగట్టుట నేను ఏమాత్రము సహింపజాలను. అందులకు నన్ను క్షమింపుము. నాయనగారి సంకల్పమును అనుసరించి నీవు పట్టాభిషిక్తుడవగుటకు సిద్ధపడితివి. కానీ ఆ తండ్రియే వరముల మిషతో నిన్ను అడవుల పాలు చేయబోచుండగా పిత్రాజ్ఞను పాటించుట ధర్మమని, అట్లు చేయకుండుట దోషమని నీ బుద్ధిని మార్చుకుంటివి. ఇది ధర్మమే కాదు, దీనిని నేను అంగీకరింపను. రామ, కైకేయి వశవర్తి అయ్యున్న తండ్రి ధర్మబద్ధము గాని హర్షింపదగిన ఆదేశమును ఇచ్చుచున్నాడు. నీవు దానిని ఎదుర్కొనగల సమర్థుడవే అయినను ఆ ఆజ్ఞని ఎందుకు పాటింపదలుచుచుంటివి? ఈ కపట ప్రయత్నమంతయును వారు పాపబుద్ధితో చేయుచున్నట్టిదే అని నీవు గ్రహింపకపోవుట నాకు బాధ కలిగించుచున్నది.
ఇట్టి కపట ప్రయత్నమును ధర్మమని భావించి దానికి తలయొగ్గుట నింద్యము. కైకేయి దశరథులు ఇరువురు స్వార్థ ప్రవృత్తి కలిగి ఉన్నవారు. వారు నీకు అహితమునే కోరుచున్నారు. వారు నీ హితమును కోరుటలేదు. వారు తల్లిదండ్రుల రూపమునున్న శత్రువులు. అట్టి వారి కోరికను మన్నించుటకు నీవు మానసికముగా కూడా ఇష్టపడరాదు. అన్నా, నీ పట్టాభిషేకమునకు భంగము కలిగించుట, నిన్ను వనములకు పంపుట అనునవి వారు బుద్ధిపూర్వకముగా చేసినవి కావు. అవి దైవికములే అని నీవు భావించుచున్నప్పటికీ అది సరికాదు. కనుక అది ఉపేక్షణీయము. అది నాకు ఏమాత్రము నచ్చదు. పిరికివారు పరాక్రమహీనులు మాత్రమే దైవమును ఆశ్రయింతురు. పరాక్రమశాలురు, లోకముచే గౌరవింపదగిన వీరులు దైవము మీద పడరు. వారు స్వప్రయత్నములకే ప్రాముఖ్యతనిత్తురు. కేవలము దైవము మీద ఆధారపడక స్వశక్తిచే స్వయం కృషితో తన కార్యమును సాధించుకొనగల సమర్థుడు దైవికముగా విఘ్నములు ఎదురైనను నిరాశ చెందడు, బాధపడడు. దైవశక్తి, పురుషుని సామర్థ్యము, ఈ రెండింటిలో ఏది గొప్పదియో నేడు లోకులు గమనింతురు. దైవము, మనుష్యుడు, వీరిలో బలవంతులెవరో బలహీనులెవరో ఇప్పుడు తేటతెల్లమగును. నీ రాజ్యాభిషేకమును భంగపరిచిన ఆ దైవమే నా పౌరుషము ముందు నేడు తల ఉంచును. ఇప్పుడది లోకమునకు వెల్లడియగును. మత బలముచే గర్వించి గొలుసులను త్రెంచుకొని అంకుశమునకు లొంగక స్వైర విహారముతో పరుగులు తీయుచున్న మదపుటేనుగు వలె నేడు నా పౌరుషముతో దైవమును దారికి తెచ్చెదను. సమస్త దిక్పాలురును, అంతేకాదు ముల్లోకములలోని సాటి లేని మహావీరులెల్లరును ఏకమై వచ్చినను నేడు ఈ రాముని పట్టాభిషేకమును ఆపజాలరు. ఇక ఈ తండ్రి గారొక లెక్కయా? ఓ రాజా రామ, నేడు రహస్యముగా నీ వనవాసమునకు కుతంత్రములను పన్నిన వారే 14 సంవత్సరములు అడవులలో నివసింపవలసి వచ్చును. రామా, నీ పట్టాభిషేకమునకు విఘాతము కలిగించుట ద్వారా తన కుమారుడైన భరతునకు రాజ్య సింహాసమును కట్టబెట్టజూచిన కైకేయి యొక్క దురాశను, ఆమెను సంతృప్తపరచవలసిన రాజు యొక్క ఆశను నేను వమ్ము గావించెదను. అన్నా, బలశాలి అయిన నన్ను ఎదిరించిన వాడు తీవ్రమైన నా పౌరుషము యొక్క ధాటికి అంతులేని దుఃఖములలో మునగక తప్పదు. అప్పుడు దైవము కూడా వారిని రక్షింపజాలదు. ఓ రామా, నీవు ఈ రాజ్యమును ప్రజానురంజకముగా 1000 కొలది సంవత్సరములు పరిపాలింతువు. నీవు వానప్రస్థాశ్రమమును అడుగిడిన పిమ్మట నీ కుమారులు ఈ రాజ్యపాలన చేయుదురు. పూర్వము రాజర్షులు తమ వృద్ధావస్థయందు ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించుటకై రాజ్యభారమును తమ పుత్రులపై ఉంచి వారు వానప్రస్థాశ్రమమును స్వీకరించి వనవాసము చేయుచుండెడివారు. ఇది పరంపరగా సాగివచ్చుచున్న ఆచారము. ప్రజాక్షేమమునకై రాజ్యభారమును వహించుచునే ఋషుల వలె ఆధ్యాత్మిక జీవనమును కొనసాగించుచుండువారు రాజర్షులు. ధర్మాత్ముడవైన ఓ శ్రీరామ, దశరథ మహారాజు ప్రాచీన రాజుల మర్యాదను అనుసరించి వానప్రస్థాశ్రమమును స్వీకరించుచు మీకు రాజ్యభారమును అప్పగింపవలెను. ఆయన అట్లు చేయనప్పుడు రాజ్య పరిపాలనను మీరు స్వీకరించినచో రాజ్యమున భేదభావములు ఏర్పడవచ్చునని శంకింపవచ్చును. అట్టి శంకలతో మీకు పనియే లేదు. సముద్రమును చెలియకుల కట్టి కాపాడుచుండునట్లు నేను మీకు అండగా ఉండి రాజ్యమును రక్షించుచుందును. ఇది నా ప్రతిజ్ఞావచనము. నా శపథమును ఉల్లంఘించినచో నేను వీరస్వర్గమును పొందుటకు అనర్హుడనగుదును. అన్న, మంగళ ద్రవ్యయుక్తముగా పవిత్ర జలములతో వశిష్ఠాది మహర్షుల ఆశీసులతో నీవు పట్టాభిషిక్తుడవు కమ్ము. పట్టాభిషేక కార్యమునందు నీవు మనస్సును నిలుపుము. దీనికి సమ్మతింపక భూపతులెవ్వరైనను
యుద్ధమునకు దిగినచో పరాక్రమముతో వారి ఆట కట్టించుచు నేను ఒక్కడినే చాలుదును. నా బాహువులు అలంకార ప్రాయములు గావు. నేను ధనస్సును ఆభరణముగా చేత ధరింపలేదు. శోభ కొరకై కటిభాగమున ఖడ్గమును దాల్చలేదు. వేడుకగా తూణీరమును బాణములను చేర్చలేదు. శత్రు నిర్మూలమున కొరకే నేను ఈ నాలుగింటిని కలిగి ఉంటిని. నా పరాక్రమమును పరీక్షించుటకై ఎవ్వరైనను నన్ను ఎదిరించినచో శత్రువులుగా భావించి వారిని పరిమార్చెదను. ఎదిరించిన ఆ శత్రువు వజ్రాయుధమును ధరించి వచ్చిన ఇంద్రుడైనను విద్యుత్ కాంతుల వలె మెరుపులను విరజిమ్మునట్టి నా నిశిత కరవాలముచే వాని పీచు మణచెదను. యుద్ధకరమునకై సమరభూమికి చేరిన ఏనుగులు, అశ్వములు, సైనికులు మొదలగు బలములను నా ఖడ్గదాటికి గురిచేసి వాటిని నుగ్గు గావింతును. అంతటా ముక్కల ముక్కలైన ఆ బలముల తొండములతో, కాళ్లతో, శిరస్సులతో రణరంగమంతయు నిండిపోవును. అప్పుడా నేల అంతయు దుర్గమమైన అరణ్యము వలె కాలు మోపరానిది అగును. నా ఖడ్గధారకు గురి అయిన శత్రుగజములు రక్తసిక్తములైన తనువులతో నేలగూలుచు అవి మండుచున్న కొండల వలె మెరుపులతో కూడిన మేఘముల వలెను ఒప్పుచుండును. చేతులకు ఉడుము కవచములను ధరించి ధనస్సును చేబూని రణరంగమున నేను నిలిచి ఉండగా పురుషులలో నేను వీరుడను అని చెప్పి కొనగల మొనగాడు ఎవ్వడుండును? నేను పెక్కు బాణములను చేబూని ఒక్కొక్క వీరుని ఒక్కొక్క బాణముతో పెక్కుమంది యోధులను హతమార్చెదను. అట్లే భటులు, అశ్వముల, ఏనుగుల ఆయువు పట్టుల యందు శరములను ప్రయోగించి వాటిని నేల కూల్చెదను. ఓ ప్రభు, దశరథ మహారాజు యొక్క ప్రభుత్వమును తొలగించుటకు, నీ ప్రభుత్వము నెలకొల్పుటకు ఇంక నా అస్త్రశక్తి ప్రభావము ప్రకటితమగును. ఇప్పుడు ఈ విధముగా లక్ష్మణుని శక్తి సామర్థ్యములు వెల్లడియగును. ఈ బాహువులు చందన లేపములకు, భుజకీర్తులకు ధరించుటకు, సంపదలను దాన ధర్మములను చేయుటకు, దుష్టుల నుండి సజ్జనులను కాపాడుటకు ఉపయుక్తములగుచూ వచ్చినవి. కానీ అవి నేడు నీ పట్టాభిషేకమును భంగపరిచెడి వారి పని పట్టుటకు వినియోగపడును. హే ప్రభో, నేను నీ దాసుడను. నీ ఏ శత్రువు యొక్క ప్రాణములను తీయవలనో, వారి మిత్రులను ఎవరిని హతమార్చవలనో, ఏ విరోధుల కీర్తి ప్రతిష్టలను రూపుమాపవలనో తెలుపుము. ఈ భూమండలము నీకు వశము అగుటకు నేనేమి చేయవలనో శాసింపుము. రఘువంశవర్ధనుడైన శ్రీరాముడు లక్ష్మణుని మాటలు విని అతని కన్నీరు తుడిచి పెక్కు విధముల ఓదార్చి అతనితో ఇట్లు నుడివెను. నాయన లక్ష్మణ, తల్లిదండ్రుల ఆజ్ఞలను త్రికరణ శుద్ధిగా పాటించు వానినిగా నన్ను ఎరుంగుము. ఇది ఏ సత్పురుషుల మార్గము. ఇంకా ఆ శ్రీరామచంద్రుల వారు లక్ష్మణుణ్ణి ఏ విధంగా శాంతపరిచారు, ఏ విధంగా ఆయన ఏ మాటలు చెప్పి ఏ పనికైనా ఎవరైనా మనకి కష్టం తలపెట్టారు, మనకి నష్టం, మనకి ప్రియమైన వాళ్ళ దగ్గర ఎదుటి వాళ్ళు కష్టం తలపెట్టారు అంటే మనం ఊగిపోతాం. అదేంటి వాళ్ళు అలా చేయడం ఏంటి, మీరు మాట్లాడరా, మీరు అసలు ఏం చెయ్యరా, మీరు అసలు అడ్డుకోరా, మీరు కాకపోతే మీరు పక్కకు ఉండండి, మేం మాట్లాడతాం మీ బదులు, మేం చెప్తాం వాళ్ళ పని అని మనలో చాలామంది అంటాం. మనకు తెలిసిన వాళ్ళు లేదంటే మన ఇంట్లో వాళ్ళ మీద ఎవరైనా అన్నా కూడా. అలాంటిది రాముడికి అసలు కన్ను తెరిచి కన్ను మూసి ఆయన నిద్రపోయినా కూడా వదలకుండా సేవ చేసే లక్ష్మణుడు ఊగిపోతున్నాడంటే అందులో ఆశ్చర్యం ఏముంది? అలాంటిది మరి అంత ఊగిపోయే లక్ష్మణుడిని ఇంకేముంది, నేనేమి చేతులు కట్టి కూర్చోలేదు, నేనేమి చేతకాని వాడిని కాదు, నిన్నెవరైనా ఏమన్నా అంటే ఊరుకోను అని అనేవాడిని మన రామచంద్రమూర్తి ఆయన మాట విన్నాడా? రామచంద్రమూర్తి మాట లక్ష్మణస్వామి విన్నాడా? మనకి తెలుసు, రామాయణం అందరికీ తెలుసు. కానీ ఏ విధంగా ఒప్పించాడు, ఏ విధంగా మాటలు చెప్పి ఆయన అడవులకు పయనమయ్యాడు అనేది మనం ఈ
కథ ద్వారానే తెలుసుకోవాలి. ఎందుకంటే మనకి అక్కడ ఏం జరిగిందో తెలియదు. కానీ వాల్మీకి మహర్షి రామాయణం రాస్తున్నంతసేపు ఆయనకి అక్కడ జరిగింది జరిగినట్టు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. ఆయన అదే రాశారు, మనం అదే చదువుకుంటున్నాం. ఏం జరిగింది, ఆయన ఏ విధంగా ఊగిపోతున్న మనిషిని కూడా రాముడు శాంతపరిచాడు అనే కథా విశేషాన్ని మనం రేపు చదువుకుందాం. సర్వం శ్రీ రామచంద్రమూర్తి పాదారవింద అర్పణమస్తు. స్వస్తి.